2019 మరోసారి రిపీట్ కాబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏదైతే 2019లో ఇచ్చిన ప్రజల తీర్పు 2024లో కూడా రిపీట్ కాబోతా ఉందని చెప్పి ఈరోజు సంకేతాలు స్పష్టంగా వస్తూ ఉన్నాయి. నిన్న రాత్రి చూసాం గుంటూరులో ఓరు వర్షంలో కూడా ఆ సభ ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ అయిందో కూడా మీరు చూస్తే తప్పకుండా మళ్ళీ 151 సీట్ల పైగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధిస్తూ ఉన్నారని చెప్పేదానికి ఇంతకన్నా పెద్ద సంకేతం లేదు. ఎందుకంటే మేము చెప్పేది కాదు, వారం క్రితం ఆయన సత్తెనపల్లిలో చంద్రబాబు నాయుడు గారు సత్తెనపల్లిలో సభ చూసాం, పెదకూరుపాడులో కూడా సభ చూసాం. ఇదే సత్తెనపల్లిలో నిన్న దాదాపు 10:30కి మొదలు పెడితే 3 గంటల దాకా మండు టెండలో వేలాది మందిగా రోడ్లెక్కి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతూ స్వాగతం పలికిన తీరు కూడా నిన్న సత్తెనపల్లి వీధుల్లో టౌన్లో కూడా చూసాం. కాబట్టి ఈరోజు స్పష్టంగా ప్రజా తీర్పు, ముఖ్యంగా మహిళలు కానీ యువత కానీ అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని స్పష్టంగా ఆ కూటమిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. మళ్ళీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే తప్పని నాయకుడిగా ఈ 5 సంవత్సరాల పాటు తన పరిపాలన మళ్ళీ మాకు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారే కావాలి అనే నిదానంతో ఈరోజు ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం.